మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మరొకసారి ఈ విధముగా మనం అందరము కూడుకొని దేవుని నామమును స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరుస్తడం, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించనై ఉన్నాం. ప్రియులారా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హేబేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. హేబేలు గ్రంథం 2వ అధ్యాయము. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మను, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మను. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అవి అట్టివి పుట్టవు. ఆమేన్. చాలము వందనాలు. వాక్యం చదివిన అక్క గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశాన్ని మనం ధ్యానించుకుందాం. మహాగణుడ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, స్తోత్రార్హుడ, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. రాత్రి అంతయు నైనా నీకు రెక్కల నీడలో మాకు భద్రతనిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఆయుష్ను పొడిగింపచేసి మరొక ఉదయకాలపు దినాన్ని చూడటానికి నువ్వు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి వందనాలు. మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయంలోనైనా నీ యొక్క సన్నిధానములో మేము ధ్యానిస్తున్నటువంటి వాక్య సందేశమును మాతో నీవు మాట్లాడి మా హృదయాలకు కావలసిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించండి. దయగలిగిన మా దేవ, ఉన్నతమైన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రములు 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 చెల్లించుకొనుచు, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచు, నా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమెన్. ప్రియులారా, మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. మరి మనము చదువుకున్నటువంటి వాక్య భాగమును ఒకసారి చూసినట్లయితే, బాకా ఊదుడి అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. హేబేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తా ఉన్నాం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారములను ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనపడినట్లు అవి కనపడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అటువి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అటువి పుట్టవు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు ఒక విధమైనటువంటి ఆలోచన
వస్తూ ఉంది. ఎందుకనంటే ఇక్కడ బాకా ఊదుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. బాకా ఊదుడి అంటే ఎక్కడి నుండి ఊదుతూ ఉన్నారు అని అంటే, సియోను కొండ మీద బాకా ఊదుడి. సియోను కొండ, సియోను అనగా పరిశుద్ధ స్థలము అనే అర్థం అండి. యెహోవా మందిరం అని కూడా మనము చూడవచ్చు. పరిశుద్ధమైన స్థలము, యెహోవా నివాసము చేసే స్థలము అని కూడా అనొచ్చు. ఈ యెహోవా నివాసము చేసే స్థలము మీద నుండి బాకా ఊదబడుతూ ఉంది. ఈ పరిశుద్ధ పర్వతం మీద నుండి బాకా ఊదబడుతూ ఉంది. చూడండి, ఈ బాకా ఊదడము ఇది దేనికి సూచనగా ఉన్నది అని అంటే, యుద్ధమునకు సూచనగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యుద్ధమునకు సూచనగా ఎప్పుడు ఇలాంటివి వినపడుతూ ఉంటాయి అని అంటే, యుద్ధము సంభవించినప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పి ఇక బాకా ఊదబడుతూ ఉన్నదని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తూ ఉన్నాం. అయితే సియోను కొండ మీద బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైనదనియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. యెహోవా దినము ఎప్పుడు బాకా ఊదబడుతుంది అని అంటే, ఈ ఎక్కడి నుండి ఊదబడుతుంది అని అంటే, సియోను కొండ మీద నుంచి ఊదబడుతుంది. అది ఎప్పుడు అని అంటే, యెహోవా దినము వచ్చినప్పుడు. ప్రియులారా, ఒకసారి మనము కొద్దిగా ముందుకెళ్ళి ఆలోచించినట్లయితే, ఈ బాకా ఊదడము అంటే సిద్ధముగా ఉండడం అనే ఒక సూచనగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, అది ఎలా వస్తుందో సూచనగా మనం అందరము కూడా సిద్ధపడి సిద్ధ మనస్సు కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారముగా ఒక సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతూ ఉంది. సంఖ్యాకాండంలోనికి మనం వెళ్తే, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకిసి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తగ్గించుటకును నీకుండవలెను, తరలించుటకును. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలు సమాజములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను. ప్రియులారా, ఇక్కడ మరి మోషేకు దేవుడు సెలవిస్తున్నాడు. మోషేకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, నీవు ఒక 2 వెండి బూరలను తయారు చేసుకొనుము. 2 వెండి బూరలను తయారు చేసుకొని అవి ఊదినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానులందరూ కూడా కూడి రావాలి.
ఇంకోసారి ఆర్భాటముగా ఊదినప్పుడు మరి సమాజంలో ఉన్న వారందరూ కూడా కూడి రావాలి. ఇక్కడ మనము చూస్తూ ఉంటే ఈ బూర ప్రజలను మరి పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ బూర ఊదగా ఒకసారి ఊదినప్పుడేమో ప్రధానులు రావాలి, ఇంకోసారి ఆర్భాటముగా ఊదినప్పుడేమో సమాజంలో ఉన్న వారందరూ రావాలి. మీరు రెండోసారి ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున ఉన్న సైన్యము సాగవలెను అని మనము ఒక సూచనగా ఇక్కడ చూస్తూ ఉన్నట్టుగా మనం గమనించుతున్నాం. ప్రియులారా, ఈ యొక్క విధమైనటువంటి ఆర్భాటముగా ఊదుతున్నప్పుడు ఒకసారి దక్షిణ వైపు ఉన్నవారు, ఒకసారి ఏమో ఉత్తరపు వైపు ఉన్నవారు, ఇలా సమాజములు అందరూ కలుసుకొని మరి ఆ యొక్క అక్కడ మనము చూస్తూ ఉన్నాము, అందరూ సమకూర్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత క్రమశిక్షణతో కూడినదో, ఎంత మరి దేవునికి లోబడి మరి దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నటువంటి ఒక సమాజాన్ని మనం ఇక చూస్తూ ఉన్నాం. దేవునికి లోబడి ఆయన యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి వారిముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆయన స్వరాన్ని వినగలిగే వారిముగా మనం ఉండాలండి. ఆయన స్వరాన్ని వినగలిగే సమాజము సమాజకులముగా మనం కలిగి ఉండాలి. అందుకనే యెహోవా దినము వచ్చినప్పుడు బూర ఊదబడుతూ ఉంది. ఆ స్వరాన్ని మనము వినగలిగే వారిముగా మనం ఉండాలి. చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ దేవుని సన్నిధిలో ఆయన స్వరాన్ని వినలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో ఆయన స్వరాన్ని వినలేకపోవటానికి గల కారణం ఏంటనంటే మనలో ఉన్నటువంటి అతిక్రమములు, మనలో ఉన్నటువంటి పాపములు, మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఉండడం వల్ల దేవునితో మనము బంధము కలిగి ఉండలేక దేవుని సన్నిధిలో మనము ఆయనకు దూరస్థులముగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రియులారా, ఇక్కడ మనము అద్భుతమైనటువంటి మాట ఏంటనంటే, ఊదువారు ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒక్కటే ఊదిన ఎడల ఇశ్రాయేలు సమాజములకు ముక్కులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. చూడండి, బూరలు పట్టుకునేవారు బూరలు ఊదుతున్నప్పుడు అది ఏ విధమైనటువంటి శబ్దము అనేది ఇశ్రాయేలు ప్రజలు కనుక్కోవాలండి. ఏ విధమైనటువంటి శబ్దము? వారు ఒక్కసారి ఊదారా, రెండోసారి ఊదారా, ఆర్భాటముతో ఊదారా, ఆర్భాటము లేకుండా ఊదారా అని కనుక్కొని వారు ప్రయాణమై, లేకపోతే వారు సమకూర్చబడాలన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచించాల్సినటువంటి విషయం అండి. ఎందుకనంటే వీరు ఒక్కసారి ఊదినప్పుడేమో ప్రధానులు వస్తున్నారు, తర్వాత ఆర్భాటముతో ఊదినప్పుడేమో తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యము సాగిపోతా ఉంది. రెండోసారి ఆర్భాటముగా ఊదినప్పుడు మరి దక్షిణ దిక్కున ఉన్నటువంటి సైన్యము సాగిపోతా ఉంది. ఇంకా సమాజములను కూర్చున్నప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు. చూడండి, ఆర్భాటము లేకుండా ఊదుతా ఉన్నది కనుగొనడమే వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత. తెలుసుకోవాలి. ఎవరికి అర్థమవుతుందండి ఇది ఆర్భాటంతో కూడిన బోరణ, ఆర్భాటము లేనటువంటిది బోరణ అనేది ఎవరికి అర్థమవుతుంది అని అంటే
నిరంతరము దేవునితో అనుసంధానమై ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. లోకంలో ఉన్న వారికి, లోకముని స్నేహం చేసేవారికి, లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచించేవారు అర్థం కాదు. వారికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి అర్థం కాదు. అర్థం కాకపోగా ఏంటో లేని చెప్పి కాముగా ఉండిపోతారు. కానీ దేవునిలో ఉన్నవారికి, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారికి, దేవుని నామమును గుర్తెరిగి ఆయన్ను నిరంతరం ఆరాధిస్తున్నటువంటి వారికి ఆయన యొక్క స్వరము మాత్రం వినబడుతుందండి. ఆయన మెల్లని స్వరాన్ని వారు వినటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, అందుకనే అక్కడ మోషేకు తెలియచేస్తున్నట్టుగా ఈ దినము నీకు, నాకు, మనందరికీ కూడా దేవుని వాక్యం వినపడుతా ఉంది. యెహోవా దినము వస్తుంది, యెహోవా దినము వస్తుంది. అక్కడ మనం యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం కదా. అక్కడ ఆ దినము అంధకారముగా ఉండును. అక్కడ మనం చూస్తే పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదముండును చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైనదనియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము ఎంతో ప్రశస్తమైనటువంటి దినముగా ఉంటది అది క్రైస్తవులకి. ఆ దినము ఎంతో అంధకార దినముగా ఉంటది అది దేవుణ్ణి ఎరగని వారికండి. దేవుడంటే తెలియని వారికి, దేవుడంటే లెక్కలేనటువంటి వారికి, దేవుడంటే మరి విశ్వాసం లేనటువంటి వారికి ఆ దినము ఒక అంధకారము. దేవుడు అంటే భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో నిరంతరము స్తుతింపబడుతున్నటువంటి వారికేమో అది ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఆ దినము కొరకే కదా క్రైస్తవులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నది. ఆ దినం కొరకే కదా దేవుని సన్నిధిలో నిరంతరము ఆయన ఆరాధిస్తూ ఉన్నది. ఆ దినం వస్తున్నప్పుడు ఎలాగుంటదంటే ఆర్భాటముతో బోరలు ఊదబడతాయి. యెహోవా దినము, ఒకసారి దేవుని దినమును మనం, యెహోవా దినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం రండి. 1వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యూదా తన సహోదరులందరికంటే ಹೆಚ್ಚಿನ వాడు, అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. అయినను జన్మ స్వాతంత్ర్యము ఏసేపు దాయను. అనా ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఒకటో దినవృత్తాంతముల దెస్సలోనిక 1వ దెస్సలోనికలు 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 1వ దెస్సలోనికలు 5వ అధ్యాయం. రాత్రివేళ దొంగ ఎలాగొచ్చునో అలాగే వచ్చునో మీకు బాగుగా తెలియను. మీకు బాగుగా తెలియను. చూడండి, ప్రభు దినము అనే మాట గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభు దినమున బోధ ఊదబడుతుంది. ఆ ఊదబడినప్పుడు అది ఆర్భాటముతో ఊదబడుతుందా, ఆర్భాటము లేకుండా ఊదబడుతుందా?
అనేది ఎవరైతే ప్రభువులో ఉంటారో, ప్రభు యందు నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, దేవుని సన్నిధిలో దేవునికి లోబడి జీవిస్తూ ఉంటారో వారికి ఆ బోర శబ్దము ఎలాంటిదనేది వినబడుతుంది. అది ఎప్పుడు వినబడుతుంది అనంటే ప్రభు దినమున వినబడుతుంది. ప్రభు దినము ఎప్పుడు వస్తుంది అనంటే రాత్రి వేళ దొంగ ఎలాగో వస్తునో అలాగే ప్రభు దినం వచ్చును. రాత్రి వేళ మరి దొంగ ఎలాగ వస్తున్నాడో చూడండి. ప్రభు దినము ఒక ఆశ్చర్యకరమైనదండి. ఆయన ఇదిగో నేను వస్తున్నాను, ఫలానా టైంలో వస్తాను అని చెప్పడు. ముందే తెలియచేసి ఆయన రాడు. ఆయన ఎప్పుడు ఇక రాత్రిలో దొంగ ఎలా సందర్భం ఫోన్ చేసి మీ వాయిస్ ఒకసారి ఇంటికి నేను దొంగతనానికి వస్తున్నా, మీరు రెడీగా ఉండండి. యాకోబయ్య గారు మీ వాయిస్ చెక్ చేసుకోండి. అయ్యా వాయిస్ క్లియర్ లే, మిస్సింగ్ వస్తుంది. ఓకే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తా. ఓకే 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 అయ్యగారు వస్తున్నదా? ఇప్పుడు క్లియర్ గా వస్తుందా? ఇప్పుడు క్లియర్ గా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓకే, హల్లెలూయా. ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, నెట్ ప్రాబ్లం. సరే, ఇక్కడ మనం చూస్తే రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చూడండి ప్రియులారా, దేవుని వాక్యము చాలా అద్భుతమైనదండి. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇంకా లోకములో ఉన్న జ్ఞానం కంటే దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చే జ్ఞానము చాలా ప్రశస్తమైనది. ఇక్కడ రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు తెలియజేస్తున్నాను. ఒక దొంగ దొంగతనానికి వస్తున్నప్పుడు అది ఎవరికి తెలుసు? ఎవరింటికి వచ్చేది, ఎవరింట్లో దొంగతనం చేసేది అది ఎవరికి తెలుస్తుందంటే ఎవరికి తెలియదు. కేవలం ఆ దొంగకు మాత్రమే తెలుస్తుంది. వాడు ప్లాన్ వేసుకుంటాడు, ఫలాని టైంలో ఫలాని ఇంటిలోనికి వెళ్ళాలి, ఫలాని చోట ఫలాని వస్తువు ఉంటుంది, దాన్ని దొంగతనం చేయాలని చెప్పి వానికి మాత్రమే తెలుసు. రెండోది మనకు తెలియదండి. దొంగ మన ఇంట్లో పడతాడా అనేది మనకు తెలియదు. ఒకవేళ మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాడా దొంగ? సాయంకాలపు వేళలోనే మనకు ఫోన్ చేసి, ఏమండి మీ ఇంటికి నేను వస్తున్నాను దొంగతనానికి, మీ ఇంట్లో దొంగతనం చేయటానికి వస్తున్నాను, వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకోండి అని చెప్తాడా? అలా చెప్తే గిన ముందే మన జాగ్రత్తలో మనం ఉంటాం. అవసరమైతే పోలీస్ స్టేషన్కైనా ఫోన్ చేసి బందోబస్తును దింపుతాం. కనుక దొంగ ఎలా వస్తాడు అని అంటే అది రహస్యమైనటువంటి విషయం, అది ఎవ్వరికి తెలియనటువంటి విషయం. దొంగ వచ్చినట్టుగానే దేవుని యొక్క రెండవ రాకడ జరుగుతుందండి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన ఎలా వస్తాడో తెలియదు. ఆయన మిట్ట మధ్యాహ్నం వస్తాడా, అర్ధరాత్రి వేళలు వస్తాడా, తెల్లవారుజామున వస్తాడా, ఎలా వస్తాడో తెలియదు. కానీ రావడం మాత్రం అది నిజం, కన్ఫామ్. దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు మరొకసారి భూమి మీదకి రావడము అది కన్ఫామ్. అది
అది నిజము. అయితే మనం ఎలా ఉండాలి అని అంటే, ఆ బోర వినబడుతున్నప్పుడు దేవుణ్ణి చేరుకునే వారిగా మనం ఉండాలి. సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనం ఉండాలండి. అందుకనే మనము చూస్తాము, మరి మత్తయి సువార్తలో అనుకుంటాను, జ్ఞానం 10 మంది కన్యకల గురించి మనం ఆలోచిస్తాం. అక్కడ 10 మంది కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారండి. అక్కడ మనం చూస్తే 10 మంది కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఎవరు కూడా అసిద్ధముగా లేరు, అంటే నిర్లక్ష్యంగా లేరు. 10 మంది నిర్లక్ష్యంగా లేరండి, 10 మంది కూడా యాక్టివ్గా ఉన్నారు. అయితే అక్కడ విచారకరం ఏంటనంటే, ఆయన వచ్చేసరికి అందులో 5 మంది దగ్గర మాత్రమే నూనె ఉన్నది, 5 మంది దగ్గర నూనె లేదు. అయిపోయింది. దేవుడు మరి రెండవసారి భూమి మీదకి రానయ్యున్నప్పుడు వారి దగ్గర నూనె అయిపోయింది అనే పదాన్ని మనం చూస్తాం. అంటే వారు దేవుని రాకడ కొరకు 10 మంది కూడా నూనె తీసుకునే సిద్ధంగా ఉన్నారండి. దేవుని వాక్యము, నూనె అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యము వారి హృదయాల్లో భద్రపరుచుకొని వారు సిద్ధముగా ఉన్నారు. ఎప్పుడంటే ఆయన్ను ఆయన రాకడను ఎదుర్కోవాలని, ఆయనతో ఆ యొక్క పెళ్లి విందులో కూర్చోవాలని చెప్పి వారందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. ఆయన వచ్చేసరికి 5 మంది దగ్గర మాత్రమే నూనె ఉంది, ఇంకో 5 మంది దగ్గర అయిపోయింది. ప్రియులారా, దేవుని సన్నిధిలో సిద్ధపడుతున్నటువంటి మనము, అందుకని ఒక మాట మనం చూస్తాం ఏంటనంటే, ప్రారంభము కంటే ముగింపు శ్రేష్టత అని. ప్రారంభం కంటే ముగింపు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ప్రారంభిస్తారు కానీ కొంతమందే ముగిస్తారు. చాలా మంది దేవుని సన్నిధిలో నిరంతరము ప్రార్థించుకోవాలని, దేవుని సన్నిధిలో నిరంతరం విశ్వాసం కలిగి జీవించాలని, దేవుని సన్నిధిలో నిరంతరము ఆయనతో సహవాసము చేయాలని చెప్పి ఒక దృఢ నిశ్చయితతో ఒక తీర్మానం తీసుకుంటారు. కానీ ఆ తీర్మానము చివరికి ఏమవుతుందంటే మధ్యలోనే ఆగిపోద్ది. నెల ప్రారంభంలో చాలా మంది ఏమంటారంటే, ఇంకా ఈ సంవత్సరం నేను మరి రోజుకు ఒక 5 అధ్యాయాలు చదువుకోవాలి, రోజుకు నేను 1 గంట సేపన్న ప్రార్థించుకోవాలని అనుకుంటారు. కానీ అది ఏప్రిల్, మే, జూన్ వచ్చేసరికి మర్చిపోయి ఇంకా కొనసాగలేకపోతారు. ప్రియులారా, దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే, ప్రారంభము కంటే ముగింపు చాలా ప్రాముఖ్యత. ఒక నిర్ణయం తీసుకున్నామంటే, ఒక సమర్పణ మనం చేసుకున్నామంటే అది చివరి వరకు కూడా కొనసాగించే క్రైస్తవ బిడ్డలముగా మనం ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే వారు నూనె కొరకు వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు వెళ్తున్నారంటే, తీర దేవుడు వచ్చే సమయానికి, ఆయన వస్తున్నాడు అనగా ఆ టయానికి నూనె కొరకు కొట్టు దగ్గరికి వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, రాకడకు బహు సమీపంలో మనము అప్పుడు ఎంత సర్దుకోవాలన్నా సర్దు మనగదండి. ఎంత సర్దుకోవాలన్నా ప్రయత్నం చేయాలన్నా అది కుదరదు. అందుకనే మనం ఏం చేయాలనంటే, సిద్ధపడినటువంటి వారి మనం ఉండాలి. ఆ బోర ఊదిబడినప్పుడు, ఆ రాకడ సమీపమైనప్పుడు సిద్ధపాటు కలిగి రెడీగా ఉన్నామనుకోండి, ఎంతో ఆనందము, ఎంతో ఉత్సాహము, ఎంతో సంతోషం మన జీవితాల్లో కలుగుతుంది. అలా సిద్ధపాటు లేని వారిగా మనం ఉంటే చాలా నష్టపోతాం. అందుకని అక్కడ మనం చూస్తాము, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, దిగంబరిగా ఉన్నప్పుడు నాకు మీరు బట్టలు ఇవ్వలేదు, ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టలేదు, దాహం వేస్తున్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు అని అంటాడు దేవుడు. వాళ్ళు అంటున్నారు, అక్కడ ఆశ్చర్యం వేస్తుంది ఆ మాటలు మనం చూసినప్పుడు. ఎప్పుడు ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చావు?
నువ్వు ఎప్పుడు మా దగ్గర దిగంబరిగా ఉంటే మేము నీకు బట్టలేయలేదు, నువ్వు ఎప్పుడు మా దగ్గర ఆకలి కొని ఉంటే మేము ఆహారం పెట్టలేదు, ఏంది అసలు నువ్వు మాట్లాడే మాటల్లో మాకు అర్థమే కావట్లేదు అని చెప్పి వారు తలగోక్కునే పరిస్థితి వచ్చిందండి. అవునండి, అర్థం కాదు. దేవుని వాక్యము దేవునితో అనుసంధానమై ఉండకపోతే, దేవునితో మనము ఒక ఒక సహవాసము, అన్యోన్య సహవాసం కలిగి జీవించకపోతే ఆయన మాటలు మనకు అర్థం కాదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మనకు అర్థం కాదు. ఎప్పుడైతే దేవునిలో మనము ఇమిడి ఉంటామో, దేవునితో సహవాసము చేస్తామో, ఆశ్చర్యకరమైనటువంటి ఆయన మాటలు మనకు అర్థమవుతాయి. వారందరూ అంటున్నారు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు నీకు అన్నం పెట్టలేదు, ఎప్పుడు నీకు నీళ్ళు, నీకెందుకు ఏమయ్యా, నువ్వు వస్తే మేము ప్రతిరోజు బిర్యానీ చేసి పెట్టమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ కాలము తీరిపోయిన తర్వాత ఎంత ఆలోచించిన ప్రయోజనం ఉండదండి. చేతులు గాలిన తర్వాత ఎన్ని ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? నా నామమున మరి నా నామమున వచ్చిన వారిని మీరు దగ్గరికి తీసుకోలేదన్నట్టుగా అక్కడ మనం చూస్తాం. అవునండి, దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలనంటే దేవుని సన్నిధిలో అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. అందుకని నేను అంటాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. ఇది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. నిర్లక్ష్యం వహించకూడదండి, నిర్లక్ష్యం వహించకూడదు. మన జీవితంలో మనము నిర్లక్ష్యంగా ఉంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్తాం. అందుకనే ఆయన బోరను మనం కనుగొనాలి, వినబడాలి, తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో మనము దేవునితో అనుసంధానమై మనం జీవించాలి. అక్కడ మనం చూస్తున్నాము, ప్రభు దినము ఎలా వస్తుంది అని అంటే అది దొంగలాగా వస్తుంది. దొంగ రాత్రి వేళ ఎలాగొస్తాడో, శబ్దము లేకుండా వస్తాడో, సప్పిడి కాకుండా వస్తాడో, ఆయన రాకడ కూడా అలాగనే ఉంటుంది. అది ఎవరికి వినపడుతుందంటే యేసయ్యలో ఉన్న వారికి మాత్రమే ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ఆ రాకడ యొక్క గురుతులు వినపడతాయి. మనము ఎలాగున్నాం, మన విశ్వాసం ఎలాగుంది, మన పరిస్థితులు ఎలాగున్నవి, దేవునితో మన జీవితం ఎలా అనుసంధానమై ఉన్నది, ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు ఇస్తున్నటువంటి చక్కటి తరుణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా ఆలోచిద్దాం. ఆయన రాకడకు ఎత్తపడే వారముగా ఆ గుంపులో మనం ఉన్నామా? ఇంకేమైనా పొరపాట్లు, ఇంకేమైనా ఆలోచించాల్సినటువంటివి ఏమైనా ఉన్నాయా? సరి చేసుకుందామండి. దేవుడు మనకు అట్టి అవకాశాన్ని మరొకసారి అనుగ్రహిస్తున్నాడు. మనం అందరం ఆలోచించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోక ఆశలపై విజయం నీకుందా? లోక ఆశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగ రావయ్యా. గడబూర ధ్వని, ట్రంపెట్ కాల్, ఆఖరి సారి ఊదే బాకానాదం. సంఖ్యాకాండములో 10వ అధ్యాయములో సినాయి పర్వతం యొద్ద ధర్మశాస్త్రము తీసుకోవటానికి, ఆజ్ఞల పలకలు తీసుకోవటానికి యెహోవా చేతి వేలి రాతతో, స్వహస్తముతో, స్వదస్తూరితో ఆజ్ఞల పలకలు పొందటానికి, తీసుకోవటానికి కొండ ఎక్కిన మోషే. సంఖ్యాకాండము 10వ అధ్యాయం వరకు సీనాయి పర్వతమునందే, దేవుని పర్వతమునందే ఇశ్రాయేలు ప్రజలు, సర్వ సమాజము
ఎప్పుడు నిర్గమకాండము 19వ అధ్యాయం మొదలుకొని నిర్గమకాండము 40వ అధ్యాయము 21 అధ్యాయములు, లేవియా కాండము 27 అధ్యాయములు, సంఖ్యాకాండము 10వ అధ్యాయము. సంఖ్యాకాండము 10వ అధ్యాయం వరకు ఇశ్రాయేలులు బస చేస్తారు, ధర్మశాస్త్రము పొందుకుంటారు. ఆఖరిగా వెండి బూరలు చేయించుకోమని ఆజ్ఞ అయింది ఇశ్రాయేలు సేనలను తరలించడానికి. రకరకాలుగా ఊదుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని యుద్ధములో ఆర్భాటముతో తూర్పు దిక్కున ఉన్న సేనలు కదలాలి. ఊదినప్పుడు, ఆర్భాటంతో ఊదినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని యుద్ధాలో చూశారు, ఎన్ని బాకానాదములో విన్నారు, ఎన్ని ఆర్భాటముతో ఊదిన బాకానాదము, యుద్ధనాదము. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని యుద్ధాలో చూశారు. అయితే సియోను పర్వతము మీద, దేవుని పర్వతము మీద బాకానాదము, యేసయ్య రాకడా దినము, భయంకరమైన దినము. మేధావులు, పండితులు, వేద పండితులు సైతము గ్రహించలేని ఒక మర్మం ఉన్నది. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ప్రకటన 8:6లో ఉన్నాము. ఒక దూత 7 బూరలు పట్టుకొని ఉన్నాడు. మొదటి బూర ఊదినప్పుడు లోకం మీద మహా ఆశ్చర్య కార్యాలు, మహాశ్రమలు ప్రారంభం. రెండవ బూర, మూడవ బూర, 4వ బూర, 5వ బూర, 6వ బూర. దూతకు ఇవ్వబడిన మొదటి 6 బూరలు కాకుండా కడబూర ధ్వని వినిపించగా, ఎప్పుడో సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిపోయిన సంఘమునకు, అన్య జాతుల వారికి, ఇశ్రాయేలు ప్రజలకు వినిపించడానికి 7 బూరలు ఊదబడ్డాయి. సంఖ్యాకాండములోనే దేవుని పర్వతమైన హోరేబు వద్ద ఉన్నప్పుడే 2 బూరలు తయారు చేయబడ్డాయి, మోషేకి ఇవ్వబడ్డాయి. ఫైనల్ ట్రంపెట్ కాల్, ఫైనల్ కడబూర ధ్వని విని 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 యుద్ధ తరలింపులో అపారమైన అనుభవశాలురైన ఇశ్రాయేలు జాతి వారికి బాగా తెలుసు. బాకానాదము వినపడినప్పుడల్లా సేనలు తరలిపోతున్నాయి. 7 బూరలు పట్టుకొని ఉన్న దూత, కడబూర ధ్వని అంటే 7వ బూర ఊదినప్పుడు కాదు, ఫైనల్ ట్రంపెట్ కాల్, కడబూర ధ్వని. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ యేసయ్య రాకడ దినము ఉండబోతున్నది. అకస్మాత్తుగా రావటానికి ఆయన దొంగ కాడు. మరొక చోట దాని క్లారిఫికేషన్ ఉన్నది. తూర్పున పుట్టి పడమట మెరిసినట్టు ఆ దినము వచ్చును. ఫైనల్ ట్రంపెట్ కార్డ్ వినిపించుకుంటూ వస్తాడు. వస్తున్నానా హో, రాజుగారు వస్తున్నారా హో అని ప్రధాన దూత శబ్దము వినపడుతుంది. రాజుగారు యేసయ్య రాకడ సమయములో కడుబూర శబ్దముతో
యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? అలర్ట్గా మెలకువగా ఉన్నవారికి, విశ్వాసముతో ఉన్నవారికి, ఆ దినము ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న వారికి, కనిపెట్టుకున్న వారికి, పరిశుద్ధ సమాజంలో చేరిన వారందరికీ బహుగా బహుగా సిద్ధపాటు ఉంటుంది. ప్రియులారా, ఈ లోక ఆశలపై విజయం ఉంటుంది. శరీరేచ్ఛలను చంపేసుకున్న వారికి ప్రభువును కలుసుకోవాలనే ఆశ ఉంటుంది. ప్రధాన దూత శబ్దముతోనూ కడబూర ఊదినప్పుడు మహారాజుగా దిగరానయున్న రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువు వారిని కలుసుకోబోతున్నామనే ఆశ ఉంటుంది. లోక ఆశలపై విజయము మీకుంటుంది. ప్రార్థన మెలకువగా ప్రార్థన పరులు, విశ్వాసులు, పరిశుద్ధులు ఎత్తబడే సంఘము. లోతు భార్య వెనుతిరిగి చూడగా లోక ఆశలపై ఉప్పు స్తంభం అయిపోయింది. మనం ఉప్పు స్తంభములు కాదు. మనము వెనుతిరుగు లోకానుసారమైన వారము కాదు. మనము విశ్వాసము, నిరీక్షణ కలవారము. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని వాక్యము జ్ఞాపకం వస్తుంది. సిగ్గుపరచని నిరీక్షణ గలవారమై ప్రభుతో ఎల్లకాలము సదాకాలము కాగా మనము సదాకాలము ప్రభులో వారితో ఉందుము. ఎల్లకాలము ప్రార్థన, భక్తి జీవితము ఎలుగెత్తి ఊదుతున్న బాకానాదము, ప్రభు రాకడ దినము సిద్ధముగా ఉన్నది. ప్రభు ఊదించుతున్న బాకానాదము వినపడుతున్నది. దేవుని సేవకుడు ఆర్భాటముతో ఊదుతున్న బాకానాదము, యుద్ధనాదము వినపడుతున్నది. ప్రార్థన పరులకు, భక్తి గల వారికి, పరిశుద్ధులకు ఈ సంగతులు బాగా విదితమే. లోకములో ఉన్నట్టుగా ఉంటారు కానీ వారు లోకానుసారులు కాదు. ఆత్మచేత నడిపింపబడు వారు ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదరో వారు ఆత్మానుసారులు. ఆత్మను అనుసరించి సిద్ధులలో నూనె, బుద్ధిగల కన్యకలు 5 బుద్ధి లేని వారు. ఎలాంటి బుద్ధి లేని వారు? సిద్ధపాటు కలిగి ఉన్నప్పటికీ సిద్ధులలో నూనె అయిపోయిన వారు. ఇంతకాలము భక్తి జీవితము జీవించిన వారు, ఇంతకాలము సిద్ధపాటు కలిగిన వారు, పెళ్లి కుమారుడు తప్పకుండా వస్తాడని తెలిసిన వారు, పెళ్లి కుమారుని రాకడ కొరకు సిద్ధపరచుకొని అలంకరించుకొనబడిన వారు. అయితే ఆఖరున తలుపు మూయబడింది, ద్వారము మూయబడింది. మీరెవరో తెలియదు. అయ్యో ప్రభువా, మేము పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధముగా వచ్చిన కన్యకలము, మా కొరకు ద్వారము తీయవా? మీరెవరో నాకు తెలియదు. మా వాళ్ళందరూ వచ్చేశారు. 5 వచ్చేశారు. మా వాళ్ళందరూ వచ్చేశారు. మీరెవరో నాకు తెలియదు. ఇంతకాలము భక్తి జీవితం ఏమైపోయింది? ఇంతకాలము సిద్ధపాటు ఏమైపోయింది? ఆఖరి నిమిషంలో ఆగిపోలేదా? ఆఖరి నిమిషంలో ఆగిపోవటానికి బుద్ధి లేని వారము కాదు. బుద్ధి గల, శ్రేష్టమైన జ్ఞానము గల వారమేనండి. సిద్ధపాటు కలిగిన వారమేనండి. బుద్ధిగల కన్యకలమేనండి. 10 మంది 10 సంఘాలు సిద్ధపడుతున్నారు. బుద్ధి లేని వారు 5 ఉండిపోయిన వారు. వారిలో మనము లేమండి. 5 లోపల ప్రవేశించిన వారితో మనం ఉంటామండి. అందుకు కావలసిన భక్తి జీవితము సమృద్ధిగా ఉన్నదండి. సిద్ధులను సమృద్ధిగా ఉన్నదండి.
రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా అనే పాట పాడుకుందామా? యేసురాజు రాకడ సమీపమై ఉన్నది. సియోనులో యుద్ధ దినము, ఆర్భటించు దినము, మహాదినము, దేవుని ఉగ్రత దినము సమీపముగా ఉన్నది. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగ రావయ్యా. యేసునాథుని రాకడ, యేసునాథుని దినము, యేసయ్య రాకడ, యేసయ్య రాకడ నిశ్చయము. అందులో మనం ఉంటాము, ఆ దినములో మనం ఉంటాము. ఆ దినములో గుండెలకు హత్తుకుంటాడు మన యేసునాథుడు. మన కన్నీటిని తుడుస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు, ప్రేమ ముద్దులు. నేను వచ్చేసాను కదా, నేను వచ్చేసాను కదా నా కుమార్తె, నా కుమారుడా, దీనుడైన నా పిల్లలు, నేను వచ్చేసాను కదా ఇస్తాడు. అటువంటి దివ్య కృపను మనందరికీ ఈరోజు పంచిన యాకోబయ్య గారికి నిండుగా వందనాలండి. ప్రార్థన చేసుకుందామా? వందనాలయ్య గారు, వందనాలు. ప్రార్థన చేసుకుందామా? దానియేల్ మోజెస్ గారు ప్రార్థన చేస్తారా? పాస్టర్ దానియేల్ మోజెస్ గారు